నమస్కారం, నేను మీ భవ్య. ఇప్పుడు మన ముందు శ్రీ అగస్త్య నాడి జ్యోతిష్య కేంద్రం నుండి వైదేశ్వర ఆలయం నుండి రమేష్ గారి శిష్యులు ఉన్నారు. కాలం మారుతున్న కొద్దీ జాతకం పైన ఎంతో మందికి నమ్మకం ఉంటుంది. అంటే మనకు జరుగుతున్నటువంటి చెడు ప్రభావాలు కానీ, చెడు కార్యక్రమాలు కానీ, చెడు సంఘటనల వల్ల అనేక మంది జాతకాన్ని చూపించుకొని ఆ చెడున్నిటిని కూడా తొలగించి జీవితాన్ని వెలుగులమయం చేసుకోవాలని నమ్ముతూ ఉంటారు. మరి ఈ నాడి జాతకం ద్వారా వాళ్ళ జీవితాలను ఎలా బాగుపరచుకోవచ్చో స్వామివారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, నాడి చూసి జ్యోతిష్యం చెప్తుంటారు. అసలు ఈ నాడి చూసి జ్యోతిష్యం చెప్పడం అంటే ఏమిటి? అసలు నాడి జ్యోతిడం అంటే ఏంటన్నా, సుమారు 2000 సంవత్సరాల ముందు పాత కాలంలో రిషిల్ రాసి తాటాకు తాళపత్రిక. ఇది మామూలు జోస్యంతో నాడి జోస్యం తేడా ఏంటంటే, మామూలు జోస్యం మనకి టైమింగ్స్ కానీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కానీ ఆ సంవత్సరంలో ఏ నడుస్తుందో అది మాత్రం తెలుసుకోవడానికి కుదురుతుంది. అది మామూలు జోస్యం. నాడి జ్యోతిడం అంటే ఎలా చూస్తారంటే, ఆడవాళ్ళకి ఇడంచి మగవాళ్ళకు కుడిచి బొట్టన వేలు ద్వారా చూసి చెప్పదు. ఓకే ఓకే, అలాగా. అంటే బొట్టన వేలు చూసి దాని ద్వారా జ్యోతిష్యం చెప్తారు. బొట్టన వేలు కంపల్సరీ కావాలన్నమాట. అప్పుడు బొట్టన వేల ద్వారా ఒక్కొక్క మనుషుడి భవిష్యత్తు చివరి కాల వరకు చెప్పబడుతున్నారు. వాళ్ళ జీవితంలో ఎలా ఉండబోతున్నారు, ఎట్లా ఉండబోతున్నారు. ఇది మామూలు జ్యోతిష్యకు నాడి జ్యోతిష్యం తేడా. నాడి జ్యోతిషంలో అన్ని వివరాలు పూర్తిగా మీరు తెలుసుకోవచ్చు. అలా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అంటారా గురువుగారు? అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. మరి అంటే పూర్తి వివరాలు అంటే ఏమేమి తెలుసుకోవచ్చు అంటారు? నాడి జ్యోతిషంలో ఏమేమి తెలుసుకోవచ్చు అంటే, వాళ్ళ కుటుంబ జీవితం అప్పుడు వివాహం గురించి తెలుసుకోవచ్చు. వివాహం కొందరికి చాలా రోజు అవ్వకుండా ఉంటుంది. ఎందుకు వాళ్ళకి అవ్వలేదు, అసలు వివాహం ఎప్పుడు అవుతుంది, ఎటువంటి సంబంధాలు వస్తారు, వాళ్ళ కుటుంబ జీవిత డీటెయిల్స్ మొత్తం వివాహం గురించి తెలుసుకోవచ్చు. ఓకే. తర్వాత ఏంటంటే సంతానం గురించి మొత్తం తెలుసుకోవచ్చు. కొందరికి సంతానం ఎప్పుడు పుడతారు, ఎటువంటి సంతానం పుడతారు, అప్పుడు మొదటి సంతానం కొడుకు పుడతారా కూతురు పుడతారా, ఏ సంతానం పుడితే వాళ్ళ కుటుంబ జీవితం మంచిగా ఉంటుంది, దాని గురించి తెలుసుకోవచ్చు. ఓకే. కొందరికి సంతానమే లేకుండా ఉండే వాళ్ళకి ఎందుకు సంతానం పుట్టలేకుండా పోతుంది, అసలు ఎందుకు కారణం ఏంటి, దానికి పరిష్కారం ఏంటి, దీని గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. తర్వాత ఏంటంటే వాళ్ళ ఉద్యోగం, జాబు, వ్యాపారం, వాళ్ళ సంపాద్యం ఎలా ఉంటుంది, దాని గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. తర్వాత ఏంటంటే వాళ్ళ జీవితంలో కోర్టు కేసు సమస్యలు, కొందరు కోర్టు కేసులో చాలా కష్టపడతారు. అసలు కోర్టు కేసు ఎప్పుడు వాళ్ళకి క్లియర్ అవుతుంది, దీని గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు నాడి జ్యోతిషంలో ఏంటంటే వేలుముద్ర అందరికీ ఒక్కలుగా ఉండదు. కమల పిల్లలుగా పుట్టినా కూడా వాళ్ళకు వేలుముద్ర వీళ్ళకి వేలుముద్ర తేడా ఉంటుంది. దాని ప్రకారం వేలుముద్ర ప్రకారం చెప్పేదమ్మా నాడి జ్యోతిష్యం. గురువు గారు, తాళపత్రాలు చూసి జ్యోతిష్యం చెప్తారంటారా? ఇది నాడి జ్యోతిషం అంటే ఏంటంటే, ముందు మీరు వచ్చిన వాళ్ళు వేలుముద్ర మనకు కంపల్సరీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మన దగ్గర పాత కాలంలో ఋషులు రాసి అగత్య మహర్షి అంటారు, ఋషులు అంటారు, అగత్య మహామునిలు అంటారు. వాళ్ళ రాశి తాళపత్ర గ్రంథం మన దగ్గర ఉంటుంది. ఇది హెడ్ ఆఫీస్ ఎక్కడంటే వైదీశ్వరం కోవిల్, తమిళనాడు. అక్కడ మొత్తం తాళపత్ర గ్రంథం ఉంటుంది. అప్పుడు మీరు వేలుముద్ర ఇచ్చిన తర్వాత ఆడవాళ్ళు సరి మగవాళ్ళు వేలుముద్ర ఇచ్చిన తర్వాత అందరికీ దొరుకుతుందని ముందే మనం చెప్పలేదు. ఈ వయసు కాలంలో నాడి చూసి తెలుసుకోవాలని విధి ప్రాప్తన ఉండే మాత్రం దొరుకుతుంది, అందరికీ దొరుకుతుంది. కొందరికి ఎమ్మడే దొరకటానికి పోయిన వాళ్ళు కొంచెం లేట్ అవుతుంది. నాడి జ్యోతిష్యం అంటే చాలా మంది నాడి చూసి చెప్తారు అనుకుంటారు, అంటే వేలుముద్రతో చూసి చెప్పే జ్యోతిష్యం. అయితే గురువు గారు, ఈ తాళపత్రాల్లో ఉండే భాష ఏ భాష అంటారు? దీంట్లో ఉండే భాషను చూసేప్పుడు పాత కాలంలో ఉండే సంస్కృతం అంటారు, సాంస్క్రిట్ అంటారు. సంస్కృతంలో ఉంటుంది, అది సంస్కృతం మనం నేర్చుకుని మనం చెప్పబడుతుంది. అయితే గురువు గారు, మీకు ఇప్పటి వరకు కూడా ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది తెలుసుకోవచ్చా? మేము ఒక 25 వయసు నుంచి, అంటే 25 సంవత్సరంగా మనకి ఎక్స్పీరియన్స్. 20 ఏళ్ళు అంటే చాలా అనుభవం ఉందని చెప్పాలి గురువు గారు. అయితే గురువు గారు, ఈ నాడి జ్యోతిష్యం ద్వారా ప్రస్తుత కాలం వాళ్ళు బతుకున్నప్పుడే కాకుండా గతం, పూర్వానికి సంబంధించి, గత జన్మకు సంబంధించినవి కూడా తెలుసుకోవచ్చు అంటారా? ఇప్పుడు నాడి జ్యోతిషంలో ఏంటంటమ్మా, పూర్వ జన్మతలు ఎక్కడ పుట్టారు, ఏ పాపకర్మం చేశారు, అప్పుడు పూర్వ జన్మతల వాళ్ళ పేరు వివరాలు ఏంటి, అప్పుడు పూర్వ జన్మతలు చేసే పాపకర్మానికి ఈ జన్మతల వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉందా, ఆ సమస్యలకి ఏ గుడికి వెళ్ళాలి, ఏ పరిష్కారం తెలుసుకోవాలి, వాళ్ళు ఇప్పుడు ఎన్నోది జన్మంలో ఉంటున్నారు, నెక్స్ట్ జన్మం ఉందా లేదా, దీని గురించి పూర్తిగా పరిష్కారం పూర్వజన్మ మొత్తం డీటెయిల్స్ గా తెలుసుకోవచ్చు. అంటే రాజుల కాలం నాటి జ్యోతిష్యాలు కూడా చెప్పొచ్చు అంటారా గురుగారు? రాజుల కాలం నుంచి ఇది తాళపత్ర గ్రంథం చూస్తున్నారు, ఇది పారంపర్యంగా చేస్తున్నారు.
మరి ముఖ్యంగా ఇటువంటి జ్యోతిష్యాన్ని ఎవరెవరు చెప్పగలరంటారు? ఇది బల్లువర కులం అంటారమ్మా, వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు, అందరి మీద చెప్పడానికి కుదరదు. ఇది నేర్చుకోవాలి, తాళపత్రం చదివి నేర్చుకుని చెప్పబడుతున్నారు. గురుగారు, సాధారణంగా నాడి జ్యోతిష్యం అంటే నిజమెంత, అది నమ్మచ్చా, కేవలం వేలి ముద్రలు చూసి జ్యోతిష్యం చెప్తే అది సరైతుందా అని చెప్పేసి చాలా మందికి సందేహాలు ఉంటాయి. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నాడీ జ్యోతిడంలో ఏంటంటే అమ్మా, మీరు ఈ జీవితంలో తాళపత్ర గ్రంథంలో ఏ రాసి ఉందో దాని ప్రకారం వాళ్ళకి నడుస్తుంది అనమాట. తేడా రావటానికి అవకాశం ఉంటుంది. కొందరికి నాడీ జ్యోతిషంలో చెప్పేది కొందరికి ఎందుకు జరగలేకుండా పోతుంది, అసలు లేట్ గా ఎందుకు జరుగుతుంటే వాళ్ళు చేసిన పావకర్మతో వాళ్ళు కరెక్ట్ గా చెల్లి పూజ పునస్కారం పరిష్కారత వాళ్ళు చేసుకుంటే దాంట్లో ఏం చెప్పి ఉన్నారు దాని ప్రకారం ఆ వయసు కాలంలో చెప్పే వయసు కాలంలో కరెక్ట్ గా జరుగుతుంది. తేడా రావటానికి అవకాశం ఉండదు. ఒకవేళ ఎవరైనా సమస్య కోసం మీ దగ్గరికి వచ్చి జాతకం చేయించుకున్న తర్వాత దానికి పరిష్కారం కూడా చెప్తారా గురుగారు? నాడీ జ్యోతిడంలో ఏంటంటే అమ్మా, వాళ్ళ తాళపత్రం తిరిగిన తర్వాత దాంట్లో వాళ్ళ భవిష్యతం ఉండుతుంది. అంటే మంచి చెడు ఆయుష్ ఆరోగ్యం అన్ని ఉండుతుంది చెప్పబడతాము. దాంట్లో వచ్చే పరిష్కారத்தை ఎవరు చెయ్యాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి దాంట్లో డీటెయిల్స్ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు చూసుకునే వాళ్ళు తెలియ చేసుకోవాలి. గురుగారు, జాతకం చేయించుకోవడానికి ఇప్పుడు చాలా మంది ఆసక్తి చూపించిన తమిళనాడు వరకు రావాలా అనే సందేహం ఉంటుంది. మరి వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే తమిళనాడుకే రావాలంటారా? తమిళనాడు వచ్చి జాతకం చూపించుకోవడానికి అవసరం లేదు. ఇక్కడ బ్రాంచెస్ ఆఫీస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా వచ్చి తెలుసుకోవచ్చు. ఒకవేళ రాలేకపోయిన వాళ్ళు ఆన్లైన్ లో కూడా వేలుముద్ర పంపించి డైరెక్ట్ గా వాళ్ళ వీడియో కాల్ లా కానీ, ఇది మొహం చూసి పేరు చూసి చెప్పే జ్యోతిషం కాదు కాబట్టి మీరు ఇంట్లో కూర్చొని కూడా ఆన్లైన్ లో వీడియో కాల్ లా కానీ నార్మల్ కాల్ తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చెప్తారా గురుగారు ఈ జాతకం? అంటే ఈ నాడి జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరికి వర్తిస్తుందా? అందరికీ చూడగలరా? అంటే చిన్న పిల్లలు అంటే 10 వయసు పైన ఉండే వాళ్ళకి, ఎందుకంటే అప్పుడు దామా వేలు ముద్ర గ్యారంటీగా స్టాండర్డ్ గా ఉంటుంది. చిన్న పిల్లలకి చెప్పడానికి 13 వయసు ఎబో ఉండాలి. ఆహా, అంటే 13 ఏళ్ల పైన వాళ్ళు మాత్రమే చూపించుకోగలరు అనమాట, వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. పైన ఉండే వాళ్ళకి ఎవరైనా తెలుసుకో. మరి గురువుగారు, ఇప్పటి వరకు ఎవరైనా విద్యార్థులు కానీ లేకపోతే పిల్లలు యుక్త వయసులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చదువులు ఉద్యోగాలు అంటూ వచ్చి జాతకాలు చూయించుకున్న వాళ్ళు ఉన్నారా? కరెక్ట్, చాలా మంది వస్తున్నారు. చాలా మంది వచ్చి చూపించుకుని పోతున్నారు. ఈ రోజు కాలంలో అగత్య మహర్షి రాసినదే వాళ్ళు కరెక్ట్ గా ఫాలో చేసుకుని ఈ రోజు కాలంలో చాలా మంది మంచిగా ఉన్నారు. గురువు గారు, అరచేతిలో కూడా ఆయుష్ చూసి చెప్తూ ఉంటారు కదా, మరి ఈ నాడి జ్యోతిష్యం ద్వారా కూడా ఆయుష్ చెప్పొచ్చు అంటారా? ఇప్పుడు నాడి జ్యోతిషంలో ఏంటంటే వాళ్ళు ఏ వయసు వరకే ఉండబోతున్నారు, అబ్బాయి ఈ భూలోకத்துல వాళ్ళు ఏ వయసు వరకే ఉండబోతున్నారు, ఎప్పుడు వాళ్ళు పైకి పోతున్నారు, దీని గురించి ఆయుష్ కూడా దాంట్లో తెలుసుకోవడానికి కుదురుతుంది. ఓకే, అంటే మరణం ఎప్పుడు సంభవిస్తుంది అనేది కూడా చెప్పగలరు అనమాట, ఎప్పుడు కూడా తెలుసుకోవచ్చు. గురుగారు, మరి చాలా మందికి రాజకీయాల్లోకి వెళ్ళాలి అనే ఆసక్తి కూడా చాలా ఉంటుంది. మరి వాళ్ళ జీవితంలో వాళ్ళ జ్యోతిష్యం బట్టి రాజకీయాల్లోకి వెళ్ళే అదృష్టం ఉందా లేదా అనేది కూడా మనం ఈ నాడి జ్యోతిష్యం ద్వారా తెలుసుకోవచ్చా గురుగారు? ఇప్పుడు పొలిటికల్ లో ఉండే వాళ్ళు కూడా చాలా మంది వచ్చి ఇక్కడ చూపించుకున్నప్పుడు ఏంటంటే కొందరు చాలా సంవత్సరం నుంచి పొలిటికల్ లో పోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు పొలిటికల్ లో పోతారు, అప్పుడు ఏ స్టేజ్ వరకు పోగలుగుతారు, అప్పుడు ఏ స్టేజ్కి పోయినా కూడా వాళ్ళ మంచి పేరు ఎప్పుడు వస్తుంది, పొలిటికల్ గురించి రాజ్యం గురించి పూర్తిగా తెలుసుకో. అంటే ఒకవేళ వాళ్ళ జీవితంలో కానీ వాళ్ళ జ్యోతిష్యంలో వెళ్ళే అవకాశమే లేదు, వెళ్ళే అదృష్టం లేదు అంటే దాన్ని కూడా చెప్తారా గురుగారు? పొలిటికల్ యుగం ఉందా లేదా, ఉందనుకుంటే ఎప్పుడు వస్తుంది, ఏ లైన్ లో పోగలుగుతారు, అట్లా వచ్చిందనుకుంటే చెప్పేస్తారు, లేకపోతే చెప్పడానికి కుదరదు. గురుగారు, చాలా మంది ఎంత కష్టపడ్డా దేవుణ్ణి కూడా నమ్ముకున్నా అదృష్టాన్ని ఎక్కువగా నమ్ముతుంటారు. మరి వాళ్ళ జీవితంలో అదృష్టం అనేది అసలు ఎప్పుడు వస్తుంది, నిజంగా కలిసి వస్తుందా, ఎప్పుడు కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా చెప్పగలరా గురుగారు? ఇప్పుడు తాళపత్ర గ్రంథంలో ఏంటంటే భవిష్యతం కాకుండా వాళ్ళకి లక్కీ నంబర్ ఎలా ఉంటుంది, లక్కీ డేస్, లక్కీ వారం, లక్కీ కలర్, లక్కీ స్టోన్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ దేవుడు దర్శనం చేసుకుంటే మంచిగా ఉంటుంది, దీని గురించి కూడా లక్కీ గురించి మొత్తం కూడా వివరాలుగా తెలుసుకోవటానికి. దైవ శక్తి ఎంత ఉందో దుష్ట శక్తి కూడా అంతే ఉంది అని నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు వచ్చి జాతకాలు చూయించుకుంటూ ఉంటారు. మరి వాళ్ళకి దుష్ట శక్తి ఉందా లేదా, ఉంటే దాన్ని ఎలా నయం చేయొచ్చు, ఇవన్నీ కూడా చెప్పడం సాధ్యమవుతుందంటారా? దుష్ట శక్తి ఉండే వాళ్ళకి దాంట్లో తెలుస్తుందమ్మా. వాళ్ళకి ఏ దుష్ట శక్తి ఉంది, చేతబడి ఉందా, వాళ్ళ కళ్ళు దృష్టి, నరదృష్టి ఇటువంటి సమస్యలు ఉందా, ఆ సమస్యలకి దారి ఏంటి, పరిష్కారం ఏంటి, ఆ సమస్య నుంచి ఎప్పుడు బయటకు వస్తారు, అప్పుడు అటువంటి సమస్యలు ఆ మనిషికి ఏ మనిషి చేశారా, ఆపోజిట్ వాళ్ళు చేశారా, పక్కన వాళ్ళు చేశారా, బయట వాళ్ళు చేశారా, ఇప్పుడు చేతబడి లాగా ఉండదు, దాన్ని కూడా దాంట్లో పూర్తిగా తెలుసుకోవడానికి కుదురుతుంది. చూసారుగా, ఇలా విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ఐశ్వర్యం,
ఇలా నాడి జ్యోతిష్యంలో అన్నిటికీ సంబంధించిన జాతకాలు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీరు కూడా మీ జాతకం చూపించుకోవాలి అని అనుకుంటే గనక తమిళనాడు దాకా వెళ్ళాలా అని సందేహించొద్దు. మనకి హైదరాబాద్లో కూడా కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్కి వెళ్ళొచ్చు, లేదా తమిళనాడులో గురువు గారితో మాట్లాడాలి అనుకుంటే గనక మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేస్తే మరిన్ని వివరాలు కూడా తెలుపుతారు. మీరు ఆన్లైన్లో వీడియో కాల్ ద్వారా మీ వేలిముద్రకు సంబంధించిన ఫోటో పంపించి మీరు వీడియో కాల్ ద్వారా మీ జాతకం చెప్పించుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం, మీకున్న సందేహాలను తీర్చుకోవడం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం.